బ్రో ఈయన సినిమాతో ఇంటర్నేషనల్ వెళ్ళిపోతాడు బ్రో. సూపర్ బ్రో సినిమా, మైండ్ బ్లోయింగ్ బ్రో. బ్రో అన్న సినిమా లోపల లాస్ట్ లో ఏడ్చాను బ్రో, కన్ను తీసి ఇలా పెడతాడు బ్రో స్వామికి. సూపర్ బ్రో. రెడీయా? నేను వాస్తవం చెప్తానా, సోది చెప్పండి, షార్ట్ కట్ లో చెప్తా, ఓకేనా? రెడీయా? ఇంటర్వ్యూ వెళదా ఇంటర్వ్యూ వెళ్ళదాకా దయ్యం సినిమా, ఆ తర్వాత దేవుడి సినిమా. ఎందుకని అడుగుతలేరు? మరో కలిగా రాముడు ఉన్నాడు, మరో కలిగా కృష్ణుడు ఉన్నాడు, మరో కలిగా దేవుడు ఉన్నాడు. ప్రభాస్ ఆయన లేకపోతే సినిమా ఏడుగొండల ఎగరానా గోవింద గోవింద అట్లా ఉంటుంది సినిమా. హైలైట్స్ ఏందో తెలుసా? హైలైట్స్ రెండే రెండు. ఒకటేమో హీరోయిన్ నడుము, మహాదేవ శంభో శంకర. ఒకటేమో హీరోయిన్ నడుము, రెండోదేమో ప్రభాస్ కళ్ళు. ఎన్నిసార్లు చెప్తావు, ఎన్నిసార్లు రారే. ఆ రెండు లేకపోతే ఏడుగొండల గోవింద గోవింద. బయట ఎండ కొడుతుంది, లోపల డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు, ఫుల్ డబ్బులు. కుబేరుడు తెలుసా ఇప్పుడు ఇండస్ట్రీలో? మంచు విష్ణు, డబ్బులే డబ్బులు, రేవంత్ రెడ్డి సారు మంచు విష్ణుకు పోండి పోండి పోండి, ఫుల్ డబ్బులు. రేవంత్ రెడ్డి ఫుల్ డబ్బులు. ఆయన ఎందుకు వచ్చి సూపర్ ఉంది సినిమా చూడాలంటే ఐ లవ్ యూ, అవసరం లేదు. ఐ లవ్ యూ. కానీ ప్రభాస్ అన్న ఉంటేనే సినిమా. ప్రభాస్ లేకపోతే హీరోయిన్ కోసమే నడిచిందన్న ఫస్ట్ హాఫ్ అంతా. అన్న హీరోయిన్ నడుము నడుము. హైలైట్స్ ఏందో తెలుసా? అనే వాళ్ళకి చెంప మీద రాయి తీసుకొని కొట్టినట్టున్నది మూవీ. ఈ మూవీ అనేది మన విష్ణన్న శివయ్య అని పిలిచినప్పుడు ఆ శివుడు వస్తాడో లేదో తెలియదు, కానీ ప్రభాస్ అన్న వచ్చి ఆయనకు తోడుగా నిలబడ్డారు చూడు, అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే ఎప్పటికైనా నిజాయితీ గెలుస్తుంది అనేది మోహన్ బాబు ముక్కుచుడితనాన్ని చూసి నేర్చుకోవచ్చు. ఇంకొకటి చెప్తున్నా, ఈ మూవీలో కాజల్ అగర్వాల్ కానీ ఇంకా మోహన్ లాల్ గారు కానీ, మోహన్ లాల్ యాక్టింగ్ ఉంటుంది, బాబా కిరాక్ ఉంటుంది. ఈ మూవీ అనేది వాళ్ళందరూ కలిసి, శరత్ కుమార్ గారు ఇంకా అక్షయ్ కుమార్ గారు వాళ్ళందరూ కలిసి ఈ మూవీని నిలబెట్టారు. అర్థమైందా? ఓన్లీ ఏదో నార్మల్ గా మేము తీసినామా మేము పెట్టినామా అని తీయాలి. చరిత్రలో కన్నప్ప అనేది ఈ మూవీ నిలబడి పోవాలి, ఈ మూవీ ఉండాలి అని చెప్పేసి పెట్టిండ్రు. ఇంకోటి ఏంటో తెలుసా? ఒకటి చెప్తున్నా, కన్నప్ప మూవీ అనేది ఈ మూవీలో ఆయన ఏదో ఫ్రెండ్ రోల్ గా వచ్చి చేయాలి. ఆయన ఎందుకు చేసింది తెలుసా? ప్రభాస్ అన్న చరిత్రలో మనం కూడా నిలబడాలంటే చరిత్రకు మనం సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి ఆయన నిలబడి మాట్లాడిన చూడు, యాక్టింగ్ చేసిన చూడు, ఆ యాక్టింగ్ కి మా హ్యాండ్స్ అప్ అని చెప్తున్నా. ప్రభాస్ అన్న ఎలివేషన్స్ చూస్తే ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. ఆయన వచ్చి ఏదో లేపు పాడేస్తాడు అది దాని అనుకున్నాం, కానీ ఒక పరమశివునికి కైలాస పర్వతం మీద ఉన్న పరమశివునికి సపోర్ట్ గా ముందాల నిలబడి ఉంటారు చూడు, నందీశ్వరుని లాగా అనిపించింది మా ప్రభాస్ అన్న. విష్ణన్న క్యారెక్టర్ అయితే ఇంతకు ముందు ఎప్పుడు అట్లాంటి యాక్టింగ్ చేయలే. అసలు విష్ణన్న ఇంతే వేస్ట్ దండగా అనుకున్నాం, కానీ ఆయన యాక్టింగ్ మాత్రం ఈ మూవీలో ఇరుగా తీసిండు. అలాంటి యాక్టింగ్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఆయన నిజంగా విష్ణన్న ఇస్ బ్యాక్, మంచి ఫ్యామిలీ ఇస్ బ్యాక్, ఫ్యామిలీ కూడా చెప్తున్నాం. నేను ప్రభాస్ అన్న ఫ్యాన్ అయినా కూడా మంచు ఇస్ బ్యాక్. మోహన్ బాబు సార్ మీ సందీపురి. నాకైతే హీరోయిన్ చూస్తే సుపదిండు లాక్కున్నది. అరే ఏందబ్బా ఈమె హీరోయిన్ అయినా అనిపించింది నాకు ఫస్ట్, కానీ ఆమె యాక్టింగ్ చూస్తే మాత్రం నేను ఫిదా అయిపోయినా.
అరే ఒక్కొక్కరు ఈ మూవీని యాదో తీస్తున్నాం అనేట్లాగా తీసలేరు, చరిత్రలో మనం కూడా భాగం పంచుకోవాలని చెప్పి తీసిర్రు. ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భరించలేము. సినిమాలో సినిమా ఉంది, అంత దారుణంగా ఉండే ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఏమైనా వస్తుందేమో చూద్దాము, ప్రభాస్ గారు దిగుతారు కదా అన్నప్పుడు ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎప్పుడైతే ఎంటర్ అయిద్దో అక్కడ నుండి సినిమా బాగుండింది. ఓ తోపు అని అక్కడ నుంచి సినిమా చూడగలుగుతాం. బాగుండింది. ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుండింది. ప్రభాస్ గారిని చూడడానికి కూడా చాలా బాగా చూపించారు. డిఓపికి యాడ్స్ ఆఫ్ ఆ విషయంలో. బాహుబలి తర్వాత ప్రభాస్ గారిని చాలా అందంగా చూపించారు. లైవ్లీగా ఉన్నారు ఫస్ట్ థింగ్ ప్రభాస్. అండ్ క్లైమాక్స్ చాలా బాగుండింది. క్లైమాక్స్ విష్ణు మంచు గారు ఇంకొంచెం యాక్టింగ్ చేసి ఉంటే క్లైమాక్స్ అనేది ఇంకా బాగుండేది. కన్నప్ప స్టోరీ ఎవరికైతే తెలీదో, కన్నప్ప గురించి ఎవరికైతే తెలీదో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు ఈ సినిమా. బేస్డ్ ఆన్ వార్నింగ్ ఫస్ట్ హాఫ్ భరించగలిగితే. కన్నప్ప స్టోరీ తెలిసిన వాళ్ళు, కన్నప్ప గురించి తెలిసిన వాళ్ళు, శ్రీకాళహస్తి చరిత్ర తెలిసిన వాళ్ళు సినిమాని అవాయిడ్ చేయొచ్చు. హ్యాపీగా ఇంట్లో కూర్చోండి. కృష్ణరాజు గారి కన్నప్ప సినిమా ఇంకోసారి చూడండి. ఇది మాత్రం అనవసరం. సినిమాలలో ప్రభాస్ గారి క్యారెక్టర్ అయిపోగానే ఆడియన్స్ బయటకు వచ్చేస్తున్నారు అంటే అవునన్నా, కన్నప్ప గురించి స్టోరీ గురించి తెలిస్తే కనుక చాలు. ప్రభాస్ ని చూడడం కోసం వచ్చారు, చూసారు, వెళ్ళిపోతున్నారు. తప్పే లేదు అందులో. ఎందుకంటే మరి అంత దారుణంగా తీశారు సినిమాని. క్లైమాక్స్ బాగుండింది. అఫ్ కోర్స్ ప్రభాస్ గారి క్యారెక్టర్ అయిపోయాక కూడా సినిమా ఓకే, అంతంత మాత్రంగానే ఉండింది. కానీ ఫస్ట్ హాఫ్ లోనే జనాల ఓపిక చచ్చిపోయిందన్న. పిండేశారు జనాల ఓపికని. అంత దారుణంగా తీశారు సినిమాని. రొమాన్స్ అనేది ఎక్కువ కాదన్నా, మరీ ఎక్కువగా ఉంది. ఆ హీరోని ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ నలిపేసి పిసికేసి, ఇది ఒక దేవుడి భక్తుడి సినిమానా లేకపోతే కమర్షియల్ రొమాంటిక్ సినిమానా నాకు అర్థం కాలేదు. అంత రొమాన్స్ పెట్టారు. విఎఫ్ఎక్స్ బాగాలేదు. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. వార్ సీక్వెన్సెస్ ఏంటన్నా ఏదో చిన్నపిల్లలు కొట్టుకుంటున్నట్టు అంత దారుణంగా ఉంది. డైరెక్షన్ మారిందంటే వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్ ప్రకారంగా వాళ్ళు చేశారు. సో దానికి న్యాయం చేశారు అంటే మరలా నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. విష్ణు గురించి చెప్పాలంటే ఏమని చెప్తారు? పరంగా విష్ణు అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఆల్రెడీ వాళ్ళకి యూనివర్సిటీ ఒకటి ఉంది ఆల్రెడీ. ఆయన యూనివర్సిటీలు పెట్టే స్థాయికి పోయాడు, ఫిలిం యూనివర్సిటీ కూడా పెట్టే స్థాయికి పోయాడు. అంటే దాన్ని బట్టి మనం ఏంటంటే ఆలోచించుకోవచ్చు. నటన పరంగా అంటే ప్రూవ్డ్ యాక్టరే కదా, తండ్రికి తగ్గ తనయుడు ప్రూవ్డ్ యాక్టర్ అతను. ఇంకా అంటే కొన్ని ఉంటాయి, చిన్న చిత్తగా ఉంటాయి. దాన్ని మనం కన్సిడర్ చేయాలి, తప్పదు. అంటే సినిమా పరంగా అంటే యూత్ ఆడియన్స్ పరంగా అట్లా ఉన్నట్టు. ప్రభాస్ గారి గురించి చెప్తే ఏమని చెప్తారు మరి? ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే నెక్స్ట్ రాజాసాబ్ ఉంది, సలార్ 2 ఉంది, ఇంకా ఫౌజీ ఒకటి ఉంది. ఆల్రెడీ ఫౌజీ రామోజీలో నడుస్తుంది కదా. ఈ సినిమాలో కూడా బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఈ సినిమాలో అయితే మంచిగానే ఉంది, చూడొచ్చు. ఈ సినిమా పరంగా అయితే చూడొచ్చు. నేను 200% విష్ణు గారి గురించి అండ్ ప్రభాస్ గారికి అందరి గురించి వచ్చిన కలెక్షన్లు అంటే ఫస్ట్ 200% వస్తాయి అనమాట. కలెక్షన్ అంటే మంచిగానే వస్తాయి. సినిమా మాత్రం థియేటర్కి వచ్చి చూడండి.